8 మరియు 11 యొక్క భాజనీయతను పరీక్షించుట. పిల్లలు, ఈరోజు మనం భాజనీయతని పరీక్షించడం గురించి మరికొంత నేర్చుకుందాం. వేరే సంఖ్యల భాజనీయతను అంటే ఇప్పటివరకు మనం చూసిన సంఖ్యలు కాకుండా 8 మరియు 11 ఈ రెండు తీసుకుంటున్నాం. మనం 8 మరియు 11 యొక్క భాజనీయతను కూడా పరీక్షిద్దాం. మనం ఇంతకుముందు చూసినట్టు అమన్కు అతని తండ్రి 38 చాక్లెట్లు ఇచ్చి వాటిని తన మిత్రులందరికీ సమానంగా పంచమని చెప్పాడు. అమన్ దగ్గర ఒక్క చాక్లెట్ కూడా మిగిలి ఉండకూడదు అని చెప్పాడు. అంటే అమన్కు ఒక సంఖ్య ఇవ్వబడింది, అతడు దాన్ని భాగించి దాని యొక్క భాజకం కనుక్కోవాలి అని అర్థం. దానికోసం అతడు ఆ సంఖ్యను 8 మరియు 11తో భాగించడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు 38 అనే సంఖ్య 8చే భాగించబడుతుందో లేదో చూద్దాం. 8 యొక్క భాజనీయతను ఏ విధంగా పరీక్షించాలి? అమన్కు 1000 8చే భాగించబడుతుందని తెలుసు, ఎందుకంటే 125 × 8 = 1000 కాబట్టి. ఈ విధంగా ఎన్ని వేలైనా, ఉదాహరణకు 6000, 9000 మొదలైనవి 8 యొక్క గుణిజాలు అవుతాయి. అందువల్ల అవి 8చే భాగించబడతాయి. కాబట్టి 8 యొక్క భాజనీయతను పరీక్షించడానికి మనకి 1లు, 10లు మరియు 100ల స్థానాలు అవసరం. అతడు 8చే నిశ్శేషంగా భాగించబడు కొన్ని సంఖ్యలు తీసుకున్నాడు. మొదటగా 2496 ÷ 8 ఎంత? 312. అంటే ఇది 8చే భాగించబడుతుంది. మరో ఉదాహరణ 9640/8 1205. ఇది కూడా 8చే భాగించబడుతుంది. ఇంకో ఉదాహరణ చూస్తే 77184 ÷ 8 9648. అదేవిధంగా 67536/8 8442. ఇవి కూడా 8చే భాగించబడతాయి. ఈ పెద్ద పెద్ద సంఖ్యలన్నీ 8చే నిశ్శేషంగా భాగించబడతాయి. ఆ 4 సంఖ్యలు చూడండి: 2496, 9640, 77184 మరియు 67536. 2496లో చివరి 3 అంకెలు 496. ఇది 8చే భాగించబడుతుంది. 9640లో కూడా చివరి 3 అంకెలు 640, 8చే భాగించబడుతుంది. అదేవిధంగా 77184లో చివరి 3 అంకెలు కూడా 8చే భాగించబడుతున్నాయి. ఇక చివరి సంఖ్య 67536లో కూడా చివరి 3 అంకెలు 536. ఇది 8చే భాగించబడుతుంది. మనం ఇక్కడ చూస్తే 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు కలిగిన సంఖ్యలలో చివరి 3 అంకెలచే ఏర్పడే సంఖ్య 8చే భాగించబడితే ఆ సంఖ్య 8చే నిశ్శేషముగా భాగించబడుతుంది. ఇక 11 యొక్క భాజనీయతను చూద్దాం. 11 యొక్క భాజనీయతను ఏ విధంగా పరీక్షించాలి? అమన్ 11చే భాగించబడే కొన్ని సంఖ్యలు ఎంచుకున్నాడు. ఇవన్నీ 11చే నిశ్శేషముగా భాగించబడతాయి. 308/11 28, 1331/11 121, 61809/11 5619. ఈ సంఖ్యలన్నిటిలో ఏదైనా సారూప్యత ఉందా? 308లో అంకె విడిచి అంకెలను కూడితే, అంటే 3 ప్లస్ ఇక్కడ 0 వదిలిపెట్టి 8, 3 + 8ల మొత్తం 11, మిగిలిన అంకెల మొత్తం 0. కాబట్టి 11 - 0 11. 11 11చే భాగించబడుతుంది. అదేవిధంగా 1331 తీసుకుంటే అంకెలు విడిచి అంకెల మొత్తము, అంటే 1 + 3 = 4. మిగిలిన అంకెల మొత్తము 3 + 1 4. ఈ మొత్తాల భేదము 4 - 4 0. 11 సున్నాలు 0 కాబట్టి 0 11చే భాగించబడుతుంది. ఇప్పుడు 61809లో కుడివైపుల నుంచి బేసి స్థానాల్లో అంకెల మొత్తము 9 + 8 + 6 23. మిగిలిన అంకెలు మొత్తము 0 + 1 1. వీటి భేదం ఎంత? 23 - 1 22. 22 కూడా 11చే భాగించబడుతుంది. కాబట్టి అతడు ఒక సంఖ్య యొక్క అంకె విడిచి అంకెల మొత్తము మరియు మిగిలిన అంకెల మొత్తముల భేదము 0 లేదా 11చే భాగించబడితే ఆ సంఖ్య 11చే నిశ్శేషముగా భాగించబడుతుంది అని నిర్ధారణకు వచ్చాడు.
ప్రతి సందర్భంలో భేదం 0 అవడం కానీ లేదా 11చే భాగించబడుతుంది. ఈరోజు నేర్చుకున్న విషయాలు మరోసారి పునశ్చరణ చేసుకుందాం. 8 యొక్క భాజనీయతను చూద్దాం. 4 కానీ అంతకంటే ఎక్కువ అంకెలు కలిగిన సంఖ్య యొక్క చివరి 3 అంకెలచే ఏర్పడే సంఖ్య, అంటే 1లు, 10లు, 100ల స్థానాల్లోని అంకెలచే ఏర్పడే సంఖ్య 8చే భాగించబడితే ఆ ఇచ్చిన సంఖ్య 8చే నిశ్శేషముగా భాగించబడుతుంది. చివరిగా 11 యొక్క భాజనీయత వద్దకు వద్దాం. ఒక సంఖ్య యొక్క అంకె విడిచి అంకెల మొత్తము మరియు మిగిలిన అంకెల మొత్తముల భేదము 0 అయినా లేదా 11చే భాగించబడితే ఆ సంఖ్య 11చే నిశ్శేషముగా భాగించబడుతుంది. ఇక్కడ ప్రతి సందర్భంలో భేదం 0 లేదా అది 11చే భాగించబడింది. సో ఇప్పుడు మీరు కొన్ని భాజనీయత సూత్రాలు తెలుసుకున్నారు కదా. మరి ఇవన్నీ సాధన చేయండి. మళ్ళీ తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.